నేను మీ సందీప్. వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న పోళ్ల గ్రామంలో ఉన్నాం. 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ఇంకా 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా, రాబోయే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? 4 నెలల్లో ఎలక్షన్ జరుగుతుంది. చాలా సంతోషం. అది అందరికీ రావాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా కోరుకునే విషయం అది. కాకపోతే రాబోయే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నారు కదా మీరు, దాని గురించి చెప్తున్నాను. 2019లో ఎలక్షన్ జరిగినాయి. చెత్త మీద పన్నేసి చెత్త దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకుని మన రాష్ట్రాన్ని చాలా సర్వనాశనం చేసుకుంటాం అనేది జరిగింది. 2024 ఎలక్షన్లో కంపల్సరిగా ప్రజలు ఈ యొక్క 2019 ఎలక్షన్ గుర్తుండించుకుని 2024 ఎలక్షన్లో ప్రజలు ఎవరైతే ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నారో వారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది అందరికీ ఉన్న హక్కు. అది ఈ ఎలక్షన్ ఈ సమయంలో 2019 యొక్క ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. రాజ్యాంగ విరుద్ధంగా అన్ని ప్రతి ఒక్క సమస్య పైన కూడా పోరాడడానికి కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఎవరు మాట్లాడుతున్నా సరే వాళ్ళపై కేసులు, దాడులు, వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే దళితుల పట్ల కూడా చాలా దాడులు కూడా జరుగుతున్నాయి. అలాగే మీ మీడియా ఛానల్ వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళి గలం ఇప్పుదామన్నా కూడా ఎప్పుడైనటువంటి పరిస్థితి జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సామాన్యుడు చక్కగా సంతోషంగా బ్రతుకుతున్నాడు, సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తున్నారు, ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉంది అని చెబుతూ ఉన్నారు. అవన్నీ కూడా చెప్పుకోవడానికి తప్ప ఎందుకు అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందండి? ఒకసారి ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా సరే, ఏ జిల్లాలోనైనా సరే నేరుగా ఏ పథకమైనా సరే లబ్ధిదారులకు నేరుగా చేరుతుంది, మధ్యవర్తి ప్రమేయం లేకుండా ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి అంటున్నారు. మధ్యవర్తి ప్రమేయం లేకుండా జరుగుతుంది. అది దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఈ అభివృద్ధి కావాలి కదా, రాష్ట్రం అభివృద్ధి కావాలి కదా. మీకు 20,000 వేస్తారు, 20,000 వేస్తారు, 15,000 వేస్తారు, 18,000 వేస్తారు. అవి ఇంతకుముందు కూడా జరిగినాయి. ఇప్పుడు ఒక చదువు కుర్రోడు ఉన్నాడు, నిరుద్యోగ కుర్రోడు ఉన్నాడు. ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉండే, బీసీ కార్పొరేషన్ లోన్లు ఉండే. ఆ లోన్ల వల్ల అతనికి వచ్చేది ఇన్కమ్ వచ్చేది. ఆ ఇన్కమ్ వల్ల అతను కొంచెం అభివృద్ధి చెందేవాడు. లేదా కారు రావడమనో, కారు లోన్ రావడమనో, లేదా కొట్టుకు లోన్ పెట్టుకోవడమనో ఇటువంటివి జరిగాయి. వాటి వల్ల అతను అభివృద్ధి చెందేవాడు. అలాగే ఎంతోమంది అభివృద్ధి చెందారు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పాడు. ఏమీ చేయకుండా ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చేసింది. ప్రజలే దానికి సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అంటే, నాకు తెలిసి అయితే నేను ఏ పార్టీకి అతీతంగా మాట్లాడతలేదు. నాకు తెలిసిన కాడికైతే వస్తే ఇంతకుముందు అతను చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తారనే నమ్మకంతో నేనైతే ఉన్నాను. చెప్పండి, రాబోయే 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్. అలా ఎందుకని జగన్ కోరుకుంటున్నారు? బాగా పల్లెలు బాగా చేస్తున్నాడు, లేబర్ బాగా చూస్తున్నాడు. అభివృద్ధి ఏం జరగట్లేదు అని అంటున్నారు. బాగా జరిగింది అభివృద్ధి, బాగా చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి అభివృద్ధి? స్థలాలేంటి, ఇంటి లోన్లు ఏంటి, మొత్తం అన్ని బాగా చేస్తున్నాడు, అభివృద్ధిగా చేస్తున్నాడు. శుభ్రంగా మళ్ళీ ఆయన వస్తాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అది మన ఇష్టం ఏమన్నా, జనం ఇష్టం. అది అంటే మీ అభిప్రాయం ఎవరైతే బాగుంటుందో? మన ఇష్టం అంతే, ఎవరి వాళ్ళు వేస్తారు కదా. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ఎలా మీకు అనిపించింది? పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు అలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది, అన్ని చేస్తున్నారు కదా. మరి రైతులకి సంబంధించి రైతులకి బాగా చేసి సంవత్సరం పట్టుకోడు ఇప్పుడు మట్టుకు. మళ్ళీ ఆయనే సీఎం అవుతారంటారా? చెప్పలే అన్న. చెప్పన్నా, రేపు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన బాగాలేదంటారా? బాగాలేదండి. అన్నిటితో అందరి మీద గొడవలు, అందరి మీద దాడులు గట్ట. ఆయన సక్రమంగా చేస్తే ఆయన ఎందుకు తిట్టుకుంటారు అందరూ? ఆయన చేయకే కదా వేరే ఆయన కోరుకునేది, వేరే ఆయన రామని చెప్పేసి అనేది. అందుకే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. సార్ చెప్పండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ముఖ్యమంత్రి అయితే ప్రస్తుతానికి జగన్ పరిపాలన బాగానే ఉన్నది కాబట్టి ఈయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే
రాష్ట్ర అభివృద్ధి అంటే ఏంటి? ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందితేనే అదే అభివృద్ధి. అంతేగాని రోడ్లు వేసామా, డ్రైనేజీలు వేసామా అంటే అలా. ఒక కవి చెప్పారు ఏమనంటే, దేశం అంటే మట్టి కాదు మనుషులని. అంతే కదా, మనుషులు అంటేనే దేశం. ముందు మెయిన్ ఇంపార్టెంట్ మనుషులు అభివృద్ధి చెందకుండా రోడ్ల అభివృద్ధి లేదు, లేకపోతే అది అభివృద్ధి లేదు, ఇది అభివృద్ధి, అది తప్పు. మనుషులు పూర్తిగా జనం అనేది అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందే పరిస్థితిని కల్పించినారు కాబట్టి ఖచ్చితంగా జగన్ అనేది పరిపాలన బాగుంది కాబట్టి మళ్ళీ జగన్ రావాలని నా అభిప్రాయం. ఎందుకంటే ఇళ్ల స్థలాలు నేను చూసాను, నాకు తెలిసి వాళ్ళ ఇళ్ల స్థలాలు ఈ మధ్యకాలంలో ఇచ్చిన ప్రభుత్వం అంటూ లేదు. అది ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా పేదలకు కావాలి. అది నేను సెంటు ఇచ్చారా, అరసెంటు ఇచ్చారా అది కాదు, సెంటున్నర ఇస్తున్నారు. సెంటున్నర కంపల్సరీగా సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు కట్టారు, కడుతూనే ఉన్నారు, గృహప్రవేశాలు అయినాయి, కడుతున్నారు, చూస్తున్నారుగా మీరు. బాగుంది అది ఆ పరిపాలన. ఓకే, అమ్మఒడి అది బ్రహ్మాండమైన పరిపాలన. ఎందుకంటే అమ్మఒడి అనేది మన ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళ గురించి చెప్పలేదు ఆయన, దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి పెట్టిన అది పథకం. అది అమ్మఒడి అనేది కంపల్సరిగా అది ఇవ్వాల్సిన పరిపాలన. ఇప్పుడు కూడా ప్రజలకే ఎవరైనా 15 సంవత్సరాల లోపు పిల్లలు చదువుకోకుండా బయట తిరిగితే స్కూల్ మాస్టర్లు వెళ్ళి తీసుకెళ్ళి ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు. కాదా మీరు చెప్పండి ఒకసారి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఉందని ఆరోపిస్తున్నారు. రాజధాని ఎవరికి కావాలండి? ఒక్క విషయం నేను చెప్తున్నాను. పరిపాలన అనేది ఎక్కడి నుంచి అని చెప్తాను. ఇంతకుముందు ఒకే పంచాయతీ ఆఫీస్ నుంచి పరిపాలన జరిగింది. వాళ్ళ గ్రామ సచివాలయాలు వచ్చినాయి. ఏంటిది అది ఏమంటారు దాన్ని, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా ఏ సర్టిఫికేట్ కావాలన్నా 20 రోజులు పట్టేది. నా అనుభవం మీద నేను చెప్తాను. ఎందుకంటే నేనే తిరిగాను 20 రోజులు 15 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు. విలేజ్లో కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు. ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఒక విలేజ్కి 3 కిలోమీటర్లు ఉండొచ్చు, ఒక విలేజ్కి 25 కిలోమీటర్లు ఉండొచ్చు. మరి అతను 25 కిలోమీటర్లో 20 రోజులు పడి తిరగాలంటే ఎంత ఇబ్బంది? దాని పరిపాలన తగ్గించి నీ దగ్గర పెట్టారు కదా, అది అభివృద్ధిగా కాదని ఎవరు అంటారు? ప్రతిదీ కూడా మన ఇంటి వద్దకే వస్తుందని. అవును, రావాలండి సచివాలయం. ఇప్పుడు నువ్వు రాజధాని ఎందుకు కోరుకుంటున్నావు? అదే కదా. ఇప్పుడు ఆయన పేరేంటి, లోక్సత్తా నాయకుడు ఆయన పేరు ఉన్నారు గారు, జయప్రకాష్ నారాయణ గారు చెప్పిందే కదా ఇది. జిల్లాకు హెడ్ క్వార్టర్ ఉండాలి, పరిపాలన అనేది గ్రామాల దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆయన లోక్సత్తా నాయకుడు చెప్పింది పరిపాలనే కదా ఇది. మంచిదే, అది తప్పేమన్నా దాంట్లో. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్ వస్తారు, ఖచ్చితంగా వస్తారు, దాంట్లో అనుమానం లేదు. అన్న చెప్పు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే అన్న? ఇప్పుడు మనం చెప్పవలసిన పెద్ద అంత కంటెంట్ ఏం కాదు. యాక్చువల్లీ జగన్ సార్. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క పని చాలా క్వాలిటీ అండ్ చాలా క్లారిటీతో ఉంది. ఎందుకంటే ఆయన సీఎం అయిన తర్వాత మన దేశ పరిస్థితి మనకు తెలుసు. ఈ కరోనా సంథింగ్ ఎక్సెట్రా అటు వల్ల మనం చాలా ఇబ్బంది పడ్డాం. అయినా సరే ఆయన సీఎం అయ్యే ముందు ఇచ్చిన మాటలు, పథకాలు అవన్నీ ఆయన చేయడం కానీ ఆయన నిరూపించుకున్నారు. ప్రతి ఒక్క పని చేసి చాలా పథకాలు. చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైంది ప్రభుత్వం. ఎలా అన్నా అంటే నాకు నిజం అంటే ఎలా నిరోధక పరిశ్రమలు తీసుకురాలేదు, పెట్టుబడులు కూడా అన్న. ఆయన పరిస్థితులు మనం అర్థం చేసుకో ఒకసారి. పరిస్థితులు అనేవి అనుకూలంగా ఎవరికి లేవు. ఇప్పుడు మీరే సీఎం అయ్యారు, మీరే పీఎం అయ్యారు, పోనీ మీరు ఒక మామూలు మనిషిగా ఉన్నారు. మనకు పని మనం చేసుకోవడానికి మన కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. అలాంటిది కొన్ని పథకాలు చేయడానికి, ఆ పథకాలు నిలబెట్టుకోవడానికి, ఆయన ఇచ్చిన మాట నిరూపించుకోవడానికి చాలా చేశాడు. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన చేయడం తప్పలేదు. సో మనం చేయలేదు అనుకోకూడదు, చేశాడు. పరిస్థితులు బాగుంటే ఇంకా బాగా చేయదు. అప్పుడు మీరు అన్నదానికి నాకు తెలిసి అంటే నేను ఆయనంత తెలివైన అయితే కాదు, నాకు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఆయన చేసిన చాలా గొప్ప చేశారు, చాలా మంది చేశారు. ఆయన నెక్స్ట్ టైం వస్తారు, గ్యారంటీ వస్తారు. రాకపోయినా ఆయన రావాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ మా ప్రయత్నం మేము చేస్తాం. అంతేనా. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎవరైనా ఒకటే, ఆలేలా లేదు, ఎవరైనా ఒకటే. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది, పర్లేదు. ఎవరు వచ్చినా ఒకటే కదా, ఇంకెవరు వచ్చినా తప్పదు, పని చేసుకోవడం, ఎవరి పనాలు చేసుకోవడం. అంటే జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఉద్యోగాలు లేవు, చదువుకున్నటువంటి వాళ్ళు చాలా నిరుద్యోగం ఎదుర్కొంటున్నారని చెప్పేసి అంటున్నారు. అవును, ఖాళీగా ఉన్నారు యూత్ అంతా, అంతే, ఎవరి పనాలు చేసుకోవడం. చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి, చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు.
అదైతే మనకు తెలియదు. వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా ఒకటే. ఎవరు మీ వచ్చిన ఒపీనియన్ ఎలా ఉందంటారు ఈసారి? ఒపీనియన్ అయితే జనసేన. నేను జనసేన. ఇంక జనసేన అంటే ఓడేది జనసేనకి వేస్తానే ఎవరు వచ్చినా ఓకే. అంటే ఈసారి పొత్తులో భాగంగా టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. అవును, ఈసారి అయితే పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏమైనా మారే అవకాశం ఉందంటారా? ఎవరు వచ్చినా ఒకటే. ఇంకా ఎవరు వచ్చినా అదే ఉంటుంది. ఇంక మన పని మనం చేసుకోవడం అంతే. బాబాయ్ చెప్పు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుందండి. జగన్ బాగా చేస్తాడండి. బాగా చేస్తున్నారు. అన్ని అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి ఇస్తున్నాడు కదండి. 18 ఏళ్ళు వాళ్ళకి ఇస్తున్నారండి. ముసలికి పింఛన్ ఇస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలంటారు. మళ్ళీ ఆయన రావాలి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు మరి ఎవరు వస్తే ఉద్యోగాలు వస్తాయంటారు? ఎవరు వస్తే అంటే అది ప్రజాస్వామ్యం అని ఏం తెలియదు. ఇప్పుడున్న పరిపాలన బాగుందంటారా? జగన్ పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన బాగానే ఉందంటే రోడ్లు గట్ట బాగాలే, పిల్లలకు ఉద్యోగాలు లేవు. మిగతా అంతా బాగానే ఉంది. పథకాలు ఇస్తున్నాడా? పథకాలు బాకైతే ఏం రావట్లే. ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు గారు సీఎం గారు అయితే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారు? అమరావతి పేరు ఈరోజు పేపర్లో పడతలేదు, పోలవరం పడతలేదు. అదే చంద్రబాబు గారు అయితే అమరావతి గురించి, పోలవరం గురించి ఏ రోజు పోరాడని రోజు లేదు. ఆయన ప్రతి విషయం కూడా అభివృద్ధి గురించే పోరాడతాడు. అలాగే ప్రజలు కూడా క్షేమంగా ఉంటారనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చేసారు. రాజధాని లేని రాష్ట్రంగా పరిపాలించారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రాజధాని లేదే కానీ మన బాధండి. ఏపీకి రాజధాని కావాలి. అది చంద్రబాబు వల్ల వద్దండి. అది సాధ్యం ఆయన వల్ల అవుద్ది. ఎవరి తరం కాదు అది. అమరావతి కట్టడం ఆయన తరమే. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పేసి 3 రాజధానులు అనేటువంటిది తెర మీదకి తీసుకొచ్చారు. 3 రాజధానులు దేనికంటే అసలు రాజధాని అనేది ఒకటే ఉంటుంది. 3 రాజధాని అంటే దేనికి? అసలు ఇప్పుడు చరిత్రలో ఎక్కడన్నా ఉంది 3 రాజధానులు అని? అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అనేది ఒక చోటనే కాదు అని ఆల్రెడీ వైజాగ్ అభివృద్ధిలో ఉందండి. అభివృద్ధి లేని చోట పెట్టారు కూడా అభివృద్ధి అనుకోవచ్చు. అభివృద్ధి వైజాగ్ అభివృద్ధి. ఇంకా అభివృద్ధి ఏంటంటే అమరావతి అభివృద్ధి అవ్వాలి. ఇంకా అభివృద్ధి అవ్వాలంటే అమరావతి రావాలి అక్కడికి. అని చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అవినీతి కేసులో స్కిల్ స్కామ్ కేసులో 371 కోట్లు కొల్లగొట్టి ప్రజాధనాన్ని లూటీ చేశారు. దీనిపైనే ఆయన జైలుకి వెళ్ళారు అనేది వినిపిస్తుంది. అదంతా అబద్ధం అండి. ఆయన కావాలి ఏంటంటే ఒక ఆయన తప్పు చేశాడు, ఈయన కూడా ఏదో తప్పులో లోన పెట్టాలని పెట్టించింది కుట్ర తప్ప వాస్తవానికి చంద్రబాబు గారు అలా డబ్బు తీసుకోవాలంటే కదా 14 సంవత్సరాల్లో కూడా బోల్ డబ్బు నొక్కేయచ్చు, బోల్ డబ్బు దాచుకోవచ్చు. ఆయనకు ఎటువంటి అలాంటి ఆలోచన లేదు. ఇది కావాలని కుట్ర చేశారంతే. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమీ బాగాలేదంటారా? సంక్షేమ పథకాలు ఏంటి? మా డబ్బు మాకే ఇస్తున్నాడండి. ఇవాళ ఎలక్షన్ దగ్గర పెట్టుకుని క్వార్టర్కి 10 రూపాయలు పెంచాడు. దీనికి అంత అవసరం అండి? 200 మా బతుకులు 200 క్వార్టర్ ఎక్కువ అండి. ఇంకో 10 రూపాయలు పెంచాడు. మేము ఎలా బతకాలి? నిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబం కొద్దిగా ఆలోచించాలి కదా. మా డబ్బు మాకే ఇస్తున్నాడు. మేము తీసుకున్న డబ్బు మాకే ఇస్తున్నాడు ఆయన. అది వాస్తవంగా చెప్పాలండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరి నాయకత్వంలో బాగుంటుంది? చంద్రబాబు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. అమరావతి డెవలప్ అవుతుంది. పోలవరం పూర్తి అవుతుంది.